ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఒక టాటా ఏసీ వెహికల్ది వాటర్ పంప్ అయితే ఇప్పేసిన. ఎందుకంటే వాటర్ పంప్ నుంచి విపరీతంగా కూలెంట్ లీకేజ్ అయిపోయి వెహికల్ అనేది ఓవర్ హీట్ అవుతుంటే కస్టమర్ అది గమనించి వెహికల్ని ఆపేసి టో వెహికల్ ద్వారా వెహికల్ని వర్క్షాప్కి అయితే తీసుకొచ్చారు. సో మీరు నడిపే వెహికల్కి కూలెంట్ ఎక్కడి నుంచి అన్న లీకేజ్ అయిపోతే గమనించండి కొద్దిగా. కొంతమంది ఆ హీట్ మీటర్ని గమనించక అలానే నడుపుతూనే ఉంటారు. సో అలా నడిపితే ఏమవుతుంది అంటే వెహికల్ అనేది ఓవర్ హీట్ అయిపోయి గ్యాస్ కిట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మీకు పదే పదే గుర్తు చేస్తున్నా, ప్రతి వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఈ వాటర్ పంప్ అనేది ఫిడియన్ అంటే మొత్తం 5 బోల్ట్స్ అయితే ఉంటాయి వాటర్ పంప్కి. ఈ వాటర్ పంప్ దాదాపు ఒక 800 నుంచి 1000 మధ్యలో దీని ఎంఆర్పి అయితే ఉన్నది. మీ వెహికల్లలో కూడా ఎక్కడన్నా మీకు కూలెంట్ లీకేజ్ లెక్క అనిపిస్తే మాత్రం డిలే చేయకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ కూలెంట్ ప్రాబ్లమ్ని, లీకేజ్ ప్రాబ్లమ్ని సెట్ చేసుకుంటే చాలా మంచిది. డిలే చేయకండి. ఎందుకంటే గ్యారేజ్కి వచ్చే 90% వెహికల్స్ ఎలా ప్రాబ్లం వస్తాయి అంటే వాళ్ళు కరెక్ట్ వెహికల్ని మెయింటెనెన్స్ చేయకపోతేనే ప్రాబ్లం వచ్చి గ్యారేజ్కి అయితే వస్తున్నాయి. సో అది నేను చూస్తున్నా కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే మీరు వెహికల్స్ని కరెక్ట్ మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వెహికల్కి వాటర్ పంప్ అనేది వేసిన తర్వాత టైమింగ్ అయితే కలిపేసుకొని వెహికల్ స్టార్ట్ చేసుకొని చూస్తే హీట్ కంప్లీట్ అనేది పోయింది. సో ఈ వెహికల్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఒక మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిన. ఇది ఏం ప్రాబ్లం అంటే వెహికల్ది బ్రేక్ ప్రెస్ చేస్తే రన్నింగ్లో ఫ్రంట్ వీల్స్ నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అలా చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. నాకే కాదు, ప్రతి మెకానిక్ అర్థమైపోతుంది వాళ్ళు ప్రాబ్లం చెప్పడంతో. బ్రేక్ ప్యాడ్స్ ప్రాబ్లమే ఉంటుంది 100కి 100%. బ్రేక్ ప్యాడ్స్ ఎన్ని రోజులు లైఫ్ వస్తాయని చాలామందికి తెలియదు. సో నేను చెప్తా వినండి. టాటా ఏసీ కావచ్చు, టాటా మ్యాజిక్ కావచ్చు, మెగా కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, అశోక్ లీలాండ్ కూడా కావచ్చు, ఒక్కసారి మీరు బ్రేక్ ప్యాడ్స్ అనేటివి కొత్త వేసుకుంటే 40,000 to 50,000 కిలోమీటర్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 30,000 కిలోమీటర్స్కే పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళ బ్రేక్ వాడే పద్ధతి ఆ రకంగా ఉంటుంది మరి. సో అది గుర్తుపెట్టుకోండి. పాత బ్రేక్ ప్యాడ్కి కొత్త బ్రేక్ ప్యాడ్కి ఎంత తేడా ఉన్నదో మీరు చూస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఈ వెహికల్ మాత్రం ఇదే బ్రేక్ ప్యాడ్ తోటి నడుచుంటే మాత్రం బ్రేక్ ప్యాడ్స్ పోవు. బ్రేక్ ప్యాడ్స్తో పాటు డిస్క్ కూడా డ్యామేజ్ అయిపోవు. సో కరెక్ట్ టైంకి వచ్చిందనే చెప్పుకోవాలి కస్టమర్ గ్యారేజ్కి. బ్రేక్ ప్యాడ్స్ యొక్క కాస్ట్ వచ్చేసి దాదాపు ఇది కూడా 800 to 1000 మధ్యలో నడుస్తుంది. మ్యాజిక్ మంత్రా యొక్క బ్రేక్ ప్యాడ్స్ వేరే రకంగా ఉంటాయి, మ్యాజిక్ ఎక్స్ప్రెస్ బ్రేక్ ప్యాడ్స్ వేరే రకంగా ఉంటాయి. సో ఆ విషయం అలా ఉంటే ఈ పెట్రోల్ వెహికల్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ అనేది కరెక్ట్ స్టార్ట్ అవ్వడం లేదు. సో ప్లగ్స్ అండ్ ప్లగ్ లిడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాం. స్టార్టింగ్ ట్రబుల్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ వెహికల్ వర్క్ కూడా నేను ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఏ వెహికల్ దగ్గరికి వెళ్ళినా అంటే ఒక కస్టమర్ ఏం చేసిరంటే సెకండ్స్లో ఒక గేర్ బాక్స్ అయితే తెచ్చుకున్నారు. అండ్ అయిన వెహికల్ గేర్ బాక్స్ కూడా మేము డౌన్ చేసినాం. ఇప్పుడు ఓపెన్ చేసేది ఆ కస్టమర్ వెహికల్ యొక్క గేర్ బాక్సే. ఈ గేర్ బాక్స్ లోపల ప్రాబ్లం ఉండి మేము గేర్ బాక్స్ ఓపెన్ చేస్తలేం అని చెప్పేసి ఫ్రంట్ కవర్ తీసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఈ గేర్ బాక్స్ అనేది గేర్ బాక్స్ స్టాండ్ మీద పెట్టేసుకున్నా. ఇప్పుడు మీకు చెప్తా నేను గేర్ బాక్స్ అనేది ఎందుకు డివైడ్ చేసినో, కవర్ ఎందుకు తీసినో అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆ వెహికల్ కస్టమర్కు ఉండే గేర్ బాక్స్ కవర్ ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఆల్టరేషన్ చేసిన ఎక్కువ రోజులు లైఫ్ రాదని డిసైడ్ అయిపోయి కస్టమర్ కూడా చెప్తే ఈయనే పొజిషన్లో లేడు. సెకండ్స్లో గేర్ బాక్స్ తెచ్చుకున్నాడు. అదే ఈ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ యొక్క ఫ్రంట్ కవర్ని తీసి ఆ వెహికల్కి అయితే ఫిట్ చేద్దాం. సో డైరెక్ట్ గేర్ బాక్స్ వేద్దామంటే గేర్ బాక్స్ లోపల ప్రాబ్లం ఉన్నది, సెకండ్స్లో తెచ్చింది, అందుకే మొత్తం వేయట్లే. ఉంటా, మంచిది, బాయ్, జై హింద్.